ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఎవరు గెలుస్తారు? ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చే ఆనవాయితున్న ముంబై ఇండియన్స్ ఆల్రెడీ ఒక మ్యాచ్ దేవునికి ఇచ్చేసారు కాబట్టి సెకండ్ మ్యాచ్ గెలిచేస్తారా? లేదు. గుజరాత్ టైటన్స్కి అది హోమ్ గ్రౌండ్ కాబట్టి, హోమ్ స్టేడియం కాబట్టి ఖచ్చితంగా అదే గ్రౌండ్లో మొన్న ఘోర పరాభవం పొందిర్రు, పంజాబ్ కింగ్స్ చేతులు ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే గెలవాలని గెలుస్తారా? ఇద్దరు కూడా ఇంతవరకు మనకు పాయింట్స్ టేబుల్లో ఒక పాయింట్ కూడా ఎక్కించుకోలేదు కాబట్టి నేనంటే నేను పోటీ పడి ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు? అసలు గెలవడానికి ఒక లాజిక్ ఉంది. ఒక టీం గెలవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు, రీజన్స్ ఏంటి అన్నీ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్తగా ఛానల్ చూస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చిన కాడ ఒక లైక్ కొట్టుర్రి. ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్గా అనిపిస్తే, అరే మనం ఇప్పటిదాకా చెప్పినట్టుగా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్గా ఉంది అనిపిస్తే సబాకరైజ్ చేసి గంట కొట్టుర్రి. ఓకేనా? మీ ఇష్టం పోయి కొట్టబుద్ధి అయితే కొట్టుర్రి, లేదంటే కానీ ఒకసారి చూడుర్రి. కొద్దిగా మనం మ్యాచ్ గురించి బ్రీఫింగ్ ఎట్లా ఇస్తున్నాం, అరే వ్యాలిడ్గా ఉంది, సాలిడ్గా ఉంది అనిపిస్తే మాత్రమే చేయరు. రైట్, చాలా చేద్దాం. ఎక్కడ జరుగుతుంది మ్యాచ్? తెలుసు, మొన్న జరిగిన మ్యాచే, అది మొన్న జరిగిన గ్రౌండే, నరేంద్ర మోడీ స్టేడియం, గుజరాత్. ఇది మనకి గుజరాత్ వాళ్ళకి హోమ్ గ్రౌండ్. కానీ మొన్న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయారు. కానీ ఘోర పరాభవం పొందలేదు వాళ్ళు. చాలా బాగా ఆడిరు, చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఆ కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ రోజు మ్యాచ్ వాళ్ళే గెలిచేది. జస్ట్ స్ట్రైక్ రేటు కొద్దిగా తగ్గింది అంతే. సాయి సుదర్శన్, జాస్ బట్లరు వాళ్ళిద్దరూ కూడా కొంచెం స్ట్రైక్ రేట్ని కొద్దిగా పెంచుకుంటుంటే ఖచ్చితంగా గెలవచ్చు. శుభ్మన్ గిల్ చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటి ఉన్నాడు, కానీ సాయి సుదర్శన్ అట్లనే జాస్ బట్లర్ చాలా తక్కువ స్ట్రైక్ రేట్ తోటి ఆడిరు. ఒకవేళ 200+ స్ట్రైక్ రేట్ వాళ్ళు మెయింటైన్ చేసి ఉంటే ఆ రోజు మ్యాచ్ వాళ్ళదే. అండ్ ఆ రోజు చక్రం తిప్పింది వైశాఖ్ విజయ్ కుమార్. అతను లేకపోతే ఖచ్చితంగా మ్యాచ్ ఆలదే. ఒక అద్భుతమైన ప్లానింగ్ తోటి వైశాఖ్ విజయ్ కుమార్ తోటి శ్రేయస్ అయ్యర్ వేయించిన బౌలింగ్ అనేది మ్యాచ్కి ఇంపాక్ట్ చూపించింది. లేదంటే గుజరాత్ టైటన్స్ మ్యాచ్ విన్ అయ్యేటోళ్ళే. చాలా బాగా ఆడిరు. రైట్, ముంబై ఇండియన్స్ ఏం తక్కువది కాదు. అక్కడ మామూలు కాదు. ఎస్ఆర్హెచ్ తర్వాత రాక్షసుల కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది అండ్ బౌలింగ్ లైనప్ కూడా సూపర్ ఉంది. వాళ్ళు కూడా గెలవడానికి ఛాన్స్ ఉంది, వీళ్ళు కూడా గెలవడానికి ఛాన్స్ ఉంది. కానీ చిన్న మెలికి ఉంది, అదేందో చెప్తా గురి. అయితే ఇక్కడ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. బ్యాటింగ్ పిచ్ ఇది మనకు తెలిసిందే. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో పేస్కి బాగా సపోర్ట్ చేసే ఆ పిచ్ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి స్పిన్కి బాగానే సపోర్ట్ చేస్తుంది. స్పిన్నర్స్ ఎక్కువ ఉంటే బెటరే. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో అన్ని బ్యాటింగ్ పిచ్లే, అది మనకు తెలుసు. అయితే స్పిన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది సాయంత్రం జరిగే మ్యాచ్, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని మనం మొన్న అనుకున్నాం. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్కి బాల్ మారుతుంది. 11th ఓవర్లో సెకండ్ ఇన్నింగ్స్లో 11th ఓవర్లో బాల్ మార్చుకోవచ్చు అనే పాయింట్ ఉంది. కానీ కొత్త బాల్ వచ్చినా కానీ డ్యూ ఫ్యాక్టర్ అనేది బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది మొన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ జరిగినప్పుడే శ్రేయస్ అయ్యర్ లాస్ట్లో చెప్పిన, అంటే కామెంటేటర్స్ వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పిన పాయింట్ తోటి సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ మార్చిన తర్వాత ఒక డ్యూ ఫ్యాక్టర్ ఉంది. అక్కడనే మేము రివర్స్ స్పిన్ కోసం ట్రై చేసినాము, రివర్స్ స్వింగ్ కోసం. అది వర్కౌట్ అయింది. అది సెలైవా పెట్టి టిట్ అని ఎత్తే ఉంచుతారు తప్పుతుంది. అది రివర్స్ స్వింగ్ అవుతుందని హర్షదీప్ సింగ్ చెప్పిండు. అందుకని చెప్పి అది మేము ప్లాన్ చేసినాం. అంటే డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ బాగానే ఉందన్నట్టు. ఈవెన్ బాల్ మార్చినా డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఉంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఉంది. అయితే టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఈ పిచ్ బాగా స్లో అవుతుంది, స్పిన్నర్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది, పిచ్ స్లో అవుతుంది. కాబట్టి హిట్టింగ్కి పోయి చేజింగ్ చేద్దామంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. అఫ్కోర్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం, కానీ ఆ రోజు ఆ టైంకి ఆ మూమెంట్లో ఆ పిచ్ రిపోర్ట్కి ఆ డ్యూ ఫ్యాక్టర్కి ఎక్కడ ఎవరు ఆపోజిట్లో ఆడేటోళ్ళు, ఎవరు స్పిన్కి ఆడేటోళ్ళు ఉన్నారా లేరా అన్నీ చూసుకొని వాళ్ళు అంటే వాళ్ళ టీంని సెట్ చేసుకున్న తర్వాత అన్నీ మారిపోతూ ఉంటాయి. వాళ్ళు టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ బౌలింగ్ అనేది చూద్దాం. అయితే దేవుని దయ, అది మన చేతిలో ఉండేది కాదు కాబట్టి చెప్తలేను. అయితే ఇక్కడ ఇంకోటి, స్లో వేరియేషన్స్ వేసేటోళ్ళు కూడా ఇది పనికొచ్చే అదే. అండ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఎన్ని జరిగినాయి? 5 మ్యాచెస్ జరిగినాయి అబ్బా. జీటీ వర్సెస్ ఎంఐకి 5 మ్యాచెస్ జరిగినాయి. అందులో జీటీ 3 గెలిచింది, ముంబై ఇండియన్స్ వచ్చి 2 మ్యాచెస్ గెలిచారు. ఇక్కడ చూస్తే జీటీ గట్టిగానే ఉంది కదా, గుజరాత్ టైటన్స్ గెలవడానికి ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ అవుతుంది కదా. అయితే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది, చెప్తా. ఎంఐ ఇప్పటి వరకు బోని కొట్టలే, జీటీ ఇప్పటివరకు బోని కొట్టలే. ఈ రెండు కూడా కసితోటి ఆడతాయి. ఖచ్చితంగా బోని కొట్టాలి, ఒక 2 పాయింట్లు ఎక్కించుకోవాలి అనే కసితోటి ఆడతాయి. సో నీడే విన్, ఇది ఒకటి ఉంది. ఇద్దరికీ కూడా కోరిక బలంగా ఉంది. ఇప్పుడు పిల్లి గెలుస్తుందా ఎలక గెలుస్తుందా అంటే ఎలక చాలాసార్లు గెలుస్తుంది. కానీ ఇక్కడ రెండు కూడా ఎలక సిచ్యువేషన్లో ఉన్నాయి, గెలవాలి అన్న తపంతో ఉన్నాయి. కాబట్టి ఎవరు గెలుస్తారో చెప్పలేని సిచ్యువేషన్. సో వినో ఎంఐ ప్రతిసారి కూడా ఒక మ్యాచ్ని దేవునికి ఇచ్చిన తర్వాత మొదలు పెడుతుంది. రోహిత్ శర్మ ఈసారి ఇడిచిపెట్టాడు, గట్టిగా ఆడతాడు కదా. సో హార్దిక్ పాండ్యా ఈజ్ బ్యాక్. హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు,
ఆఫ్ కోర్స్ దానికి కారణం ఏంటంటే ఒక రూల్, అదే రూల్ ప్రకారంగా ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ ఎక్కువ టైం తీసుకున్నందుకు మ్యాచెస్లో మనోడికి పెనాల్టీ పడ్డది అండ్ బ్యాన్ చేసిరు. ఫస్ట్ మ్యాచ్ బ్యాన్ అండ్ పెనాల్టీ 30 లక్షలు కట్టి ఫస్ట్ మ్యాచ్ బ్యాన్ చేసుకుని ఇప్పుడు వచ్చిండు అన్నట్టు. హార్దిక్ పాండ్యా ఈజ్ బ్యాక్. అండ్ హార్దిక్ పాండ్యా లేని లోటు అనేది మనకైతే మొన్నటి మ్యాచ్లో కనిపించింది. మనోడు మంచి తెలిసిందే ఆల్రౌండరు, హిట్టరు అండ్ అద్భుతమైన అంటే దంచి కొట్టగలుగుతాడు. సో హార్దిక్ పాండ్యా లేని లోటు, బౌలింగ్ కూడా అద్భుతంగా వేస్తాడు కనిపించింది మనకు, చాలా క్లారిటీగా కనిపించింది. సో ఇక్కడ హార్దిక్ పాండ్యా ఉంటే మ్యాచ్ అంతా కూడా హార్దిక్ పాండ్యా మీదకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే కెప్టెన్సీ అంతా హార్దిక్ పాండ్యా మీదకి వెళ్ళిన తర్వాత రోహిత్ శర్మ దంచి కొడతాడు. అంటే ఆయన ప్లేయర్గా అద్భుతంగా చూపించుకోగలిగే, అఫ్కోర్స్ ఎట్లున్నా చూపిస్తాడు అనుకో, అది వేరే విషయం. సరే ఇవన్నీ పక్కన పెడితే హార్దిక్ పాండ్యాకి అండ్ ఈ మ్యాచ్కి చాలా అద్భుతమైన ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే 2023లో హార్దిక్ పాండ్యా జీటీని కెప్టెన్సీ చేసాడు కాబట్టి అందులో ఉన్న శుభమాన్ గిల్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు, జాస్ బట్లర్ కావచ్చు, ఇంకెవరైనా మిగతా ప్లేయర్స్ అందరూ ఆల్రెడీ జీటీలో అప్పటి నుంచి చేస్తున్న ప్లేయర్స్ అందరి ఆట తీరు అనేది హార్దిక్ పాండ్యాకి తెలుసు. ఎవరు ఏ బాల్ వేస్తే అవుట్ అవుతారో తెలుసు, ఎవరు ఏ బాల్ వేస్తే ఆడలేకపోతారో తెలుసు. అది ఎంఐకి ఉన్న బీభత్సమైన ప్లస్ పాయింట్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఇది బాగా గుర్తుంచుకోరు. అండ్ అది హోమ్ గ్రౌండ్ ఎవరికి, వీళ్ళకి, ఏది జీటీ వాళ్ళకి. అండ్ అదే హోమ్ గ్రౌండ్గా ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ పిచ్ ఎట్లుంటుంది, ఆ పిచ్లో ఏ బాల్ వేస్తే ఎట్లా అవుతుంది, అది సాయంత్రానికి ఎట్లుంటుందో పొద్దున ఎట్లుంటుందో తెలిసిన వ్యక్తి హార్దిక్ పాండ్యా. ఇదంతా హార్దిక్ పాండ్యాకి ఎంఐకి ఉన్న ప్లస్ పాయింట్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎంఐకి ఆడుతున్నాడు కాబట్టి అక్కడ గ్రౌండ్ అరే ఈ గ్రౌండ్లో శుభం గిట్టేరా అని అంటే అయిపోయాయి. అట్లా ఆడలేడు అన్న సెన్స్ అనేది ఎవరు ఏ బాల్లో ఎట్లా అయితే ఆడలేరో తెలిసి ఉంటుంది. ఆల్రైట్, ఎంఐ గురించి మాట్లాడుకుందాం. ప్లేయర్స్ ఎవరు దంచి కొట్టేటోళ్ళు ఉన్నారు, వీళ్ళని చెక్ పెట్టడానికి వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకుందాం. ఓపెనర్స్కి అయితే రియాన్ రికల్టన్ వస్తాడు, రోహిత్ శర్మ వస్తారు, చెప్పక్కర్లేదు. రికల్టన్ వచ్చేసి ఈసారి వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. ఎందుకంటే నాకు తెలిసి రాబిన్ మిన్స్ ఉండడు ఈ మ్యాచ్లో, రాబిన్ మిన్స్ తీసేస్తారు, హార్దిక్ పాండ్యా వచ్చేసింది కాబట్టి. సో రియాన్ రికల్టన్ మంచి స్ట్రోక్ ప్లేతోటి హిట్టర్లర్, మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. అట్ ద సేమ్ టైం చూసుకొని ఆడగలిగే, దూకుడుగానే ఆడతాడు, చూసుకొని ఆడగలిగే సత్తా ఉన్నాడు. ఇది చాలా బలం. అండ్ రెండు రోహిత్ శర్మ గురించి చెప్పాలనా, ఒక మాట నేను చెప్పాలని చెప్పుర్రి. రోహిత్ శర్మ లైక్ రంగం ఎక్కలేదు పోయిన మ్యాచ్లు, అంతే. రంగం ఎక్కిండి అనుకో మబ్బులు ఇడిపోయి రంగులు కనబడతాయి. అది రోహిత్ శర్మ. నెక్స్ట్ వన్ డౌన్లో వచ్చేసి స్కై మన సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పాలంటే 360 డిగ్రీస్లో ఎటువంటి షాట్స్ అయినా గ్యాపులలో కొట్టగలిగే, గుంజి కొడితే గ్యాప్లలోకి వెళ్ళిపోయే సత్తా ఉన్నాడు. చూసి అద్భుతంగా ఆడగలిగే పర్సన్ వన్ డౌన్లో అద్భుతమైన పర్సన్. ఇక తిలక్ వర్మ సెకండ్ డౌన్లో వచ్చే పర్సన్ అయితే మనోడు స్పిన్ ఆడగలుగుతాడు. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో వీళ్ళు బ్యాటింగ్కి ఎక్కితే స్పిన్ బాగా వస్తున్నప్పుడు స్పిన్ ఆడగలిగే ప్లేయర్స్ ఇంపార్టెంట్ కాబట్టి తిలక్ వర్మ స్పిన్ బాగా ఆడగలుగుతాడు. సో ఈ మ్యాచ్లో సక్సెస్ అవుతాడు, బాగా యూజ్ అవుతాడు. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో మంచి అంటే తిలక్ వర్మ మంచి ఆట చూడొచ్చు మనం అతని నుంచి. నెక్స్ట్ థర్డ్ డౌన్లో వచ్చేసరికి విల్ జాక్స్ మంచి హిట్టరు, స్పిన్నరు, అఫ్కోర్స్ పార్ట్ టైం స్పిన్నర్. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకోవాలి మనం. ఏమన్నారు తెలుసు కదా మీకు, లాస్ట్ మ్యాచ్లో లేని లోటు అయితే తెలిసింది కదా, మంచి స్ట్రోక్ ప్లేతో ఆడగలిగే ఆల్రౌండర్. రైట్, నెక్స్ట్ మిచెల్ శాడ్నర్. ఈ మిచెల్ శాడ్నర్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, ముగ్గురు ఉన్నారయ్యా. సరే, మిచెల్ శాడ్నర్ మనోడు ఇక ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ అయితే కనుక మనోడు బాగా యూజ్ అవుతాడు. ఎందుకంటే మనోడు అద్భుతమైన స్పిన్ బాల్స్ వేస్తూ వికెట్స్ తీయకపోయినా పర్లేదు కానీ రన్స్ ఆపగలుగుతాడు. అది మనోడి దగ్గర ఉన్న స్పెషాలిటీ. సో నెక్స్ట్ విఘ్నేష్ పుత్తూర్. చెప్పుకోవాలబ్బా, విఘ్నేష్ పుత్తూర్ మొన్న సిఎస్కేకి నిజంగా మంచి, సిఎస్కేని కొంచెం టైట్ చేసిందని చెప్పాలి. సిఎస్కే అంటే మనోడు ఆడిందే ఫస్ట్ మ్యాచ్, కేరళ నుంచి వచ్చిన పిల్లగాడు, చిన్న పిల్లగాడు, కొత్త పిల్లగాడు. ఈసారి చెప్తున్నా కొత్త వాళ్ళంతా కూడా భలే షైన్ అవుతారు. స్పెషల్లీ ఈ ఫస్ట్ మ్యాచ్గా ఆడుతున్న వాళ్ళు కూడా అద్భుతంగా రాణించారబ్బా. లైక్ విఘ్నేష్ పుత్తూర్ అయితే 4 ఓవర్లు వేసిండబ్బా సిఎస్కేకి, 32 రన్లు ఇచ్చిండు. ఓకే, భారీగా ఏమి వేయలేదు, నైస్. అయితే 3 వికెట్లు తీసిండు. ఆ 3 వికెట్లు కూడా, ఒకటి రుతురాజ్ గైక్వాడ్, 2 దీపక్ హుడా, 3వది వచ్చి శివం దుబే
స్పిన్నులు ఆడగలిగే వ్యక్తి, మనోడు స్పిన్ బౌలర్. విఘ్నేష్ పుత్తూరు అద్భుతమైన స్పిన్స్ వేసి స్పిన్నులు ఆడగలిగే ప్లేయర్స్ని కూడా తీసేసిండు. వాళ్ళ వికెట్ కూడా తీసుకున్నాడు. శివం దుబే తీసుకున్నాడు, గైక్వాడ్ తీసుకున్నాడు, దీపక్ కూడా తీసుకున్నాడు. దెబ్బకి అందరు అసలు వావ్ ఎవరు రాయడు అసలు ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు అయ్యా అని చెప్పి విఘ్నేష్ పుత్తూరు ఇప్పుడు ఈ మ్యాచ్కి మంచి కీలకం. ఇంపాక్ట్గా తీసుకుంటారా డైరెక్ట్గా తీసుకుంటారా చెప్పలేం, కానీ చాలా మంచి బౌలింగ్ స్టైల్ అవుతుంది మనోడికి. ఫస్ట్ మ్యాచ్లో మనోడు గట్టిగా నిరూపించుకున్నాడు. సో మొత్తం మారిమోగిపోయిందిలే మొత్తం న్యూస్లో కూడా, ఆటో డ్రైవర్ కొడుకు అసలు అద్భుతం సృష్టించాడు. సో ఐపీఎల్ ఇట్లాంటి చాలామంది యంగ్ టాలెంట్స్కి బాగా లైఫ్ ఇచ్చిందబ్బా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో అర్జున్ టెండూల్కర్ ఉంటాడబ్బా ఈసారి. సత్యనారాయణ రాజుని తీసుకున్నారు కదా మొన్న, మనోడు ఉండకపోవచ్చు. ఎందుకంటే మొన్న ఇప్పుడు విఘ్నేష్ పుత్తూరు చూపించుకున్నంత అది చూపించుకోలేకపోయాడు పాపం. అంటే బాగానే వేసిండు, పెద్ద ఎకనామీ భారీగా ఏం లేదు, కాకపోతే అది కూడా ఎక్కువనే కదా, కొత్తగా కదా, ఇంకేదైనా నిరూపించుకుంటే టక్కన బాగా సపోర్ట్లు కొడతారు. కానీ అటువంటి సపోర్ట్లు కొట్టండి మూమెంట్ రాలేదు మనోడికి పాపం. అయితే అర్జున్ టెండూల్కర్నే తీసుకుంటారు. తెలుసు కదా మనోడు మంచి నెపో పేసర్. ఓకే రైట్. దీపక్ చాహర్ మంచి లైన్ అండ్ లెంత్ అండ్ స్వింగ్ బాగా తిరుగుతుంది మనోడికి. మొన్న ఎంత ఇచ్చిండబ్బా, 3 ఓవర్లు వేసినట్టున్నాడు, ఓకే గుర్తులేదు. ఎకనమీ ఎంత ఉండొచ్చు, 10 వరకు ఉండొచ్చు మించుమించు. అండ్ ట్రెంట్ బోల్ట్ మంచి లైన్ అండ్ లెంత్లో వేస్తాడు, తెలుసు మనకి. అద్భుతం పవర్. ఇక్కడ మనోడి గురించి చెప్పాలి. పవర్ ప్లేలో వికెట్లు తీసుకోగలిగే సత్తా ఉన్న రికార్డ్స్ ఉన్న వ్యక్తి ట్రెంట్ బోల్ట్. సో ఇది వీళ్ళకున్న ప్లేస్. ఇక నమందీర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడా మరి చెప్పలేం, చూద్దాం. ఇది ఓవరాల్గా వీళ్ళ టీంలో ఉన్న బలం. అయితే ఇప్పుడు జీటీ ఏమైనా తక్కువైందా, ఒక మాట తక్కువైందా? మొన్న పంజాబ్ కింగ్స్తో ఓడిపోవడానికి గల కారణాలు చెప్తా. ఇప్పుడు మొన్నటిసారి ఏమైందంటే శుభ్మాన్ గిల్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడిండు. అయితే మనోడు సాయి సుదర్శన్ ఓపెనర్గా దిగిండు. సాయి సుదర్శన్ని ఓపెనర్గా దించకుండా జాస్ బట్లర్ని ఓపెనర్గా దించి సాయి సుదర్శన్ని 1 డౌన్లోకి దించితే కనుక రెగ్యులర్ ప్లేస్ మనోడిది, చాలా బాగా ఆడతాడు. యాక్చువల్లీ సాయి సుదర్శన్ ప్లే ఎట్లుంటుంది, చాలా క్లాసీ ప్లే, అద్భుతంగా ఆడతాడు. ఒకవేళ ఓపెనర్స్ ఎవరన్నా ఒకరు వికెట్ పోయినా కానీ అది బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మంచి ఇన్నింగ్స్ ఇచ్చి, మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి, మంచి స్ట్రైక్ రేట్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి పనికి వస్తాడు. అట్లాంటి సాయి సుదర్శన్ ఓపెనింగ్లో వచ్చి చాలా బాగా ఆడిండు. కానీ అది అట్నే మెల్లగా చాప కింద నీరు లెక్క పోయేసరికి ప్రాబ్లం అయిందన్నట్టు. యాక్చువల్లీ సాయి సుదర్శన్ మొన్న 41 బాల్స్లో 74 కొట్టిండు, ఒక 180 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు. జాస్ బట్లర్ అయితే 166 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు. అయితే శుభం గిల్ అయితే 235 స్ట్రైక్ రేట్, 14 బాళ్ళల్లో 33 రన్స్ కొట్టిండు, వెళ్ళిపోయాడు. సో గిల్ మంచి స్పీడ్లో ఆడిండు. ఈ గ్రౌండ్లో గిల్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ గ్రౌండ్లో బాగా ఆడతాడన్న టాక్ కూడా ఉంది. సో మొన్న ఓడిపోయినా కానీ, మొన్న ఏదైనా కానీ వీళ్ళు స్ట్రాంగ్ టీం అని చెప్పాలి. శుభ్మాన్ గిల్, జాస్ బట్లర్ ఓపెనర్స్గా వచ్చి సాయి సుదర్శన్ 1 డౌన్లో వస్తే కనుక కొంచెం స్ట్రైక్ రేట్ పెంచేస్తే 200 దాకా తీసుకుపోతే, 200+200 దాకా తీసుకుని పోతే వీళ్ళు మంచి స్కోర్ మెయింటైన్ చేయగలుగుతారు ఫస్ట్ బ్యాటింగ్ దిగిన. అండ్ ఆ తర్వాత నాకు తెలిసి రూథర్ఫర్డ్ని ఈసారి దించుతారా డౌట్. ఎందుకంటే యాక్చువల్లీ మన రూథర్ఫర్డ్ లాస్ట్లో వచ్చేటోడు టేలెండర్గానో అట్లా, కానీ రూథర్ఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిండు. అండ్ మనం ఎందుకు దించారంటే ఆ టైంలో మనకి ఓవర్స్ అయిపోతున్నాయి అని చెప్పి మనకు రూథర్ఫర్డ్ని దించారు. సో రూథర్ఫర్డ్ని ఇప్పుడు సెకండ్ డౌన్లో దించినా తప్పులేదబ్బా, చాలా మంచిగా ఆడిండు మొన్న. రూథర్ఫర్డ్ని దించే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ తర్వాత అర్షద్ ఖాన్, వాషింగ్టన్ సుందర ఇద్దరిట్లలో ఎవరనేది చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితేనేమో ఒకవేళ మన అర్షద్ ఖాన్ని తీసుకోవచ్చు, లేదు సెకండ్ ఇన్నింగ్స్ ఆడితే కనుక వాషింగ్టన్ సుందర్ని తీసుకోవచ్చు. ఎందుకంటే స్పిన్ బాగా చేస్తాడు కాబట్టి, అండ్ మనోడు మంచి బ్యాట్స్మెన్. సో నెక్స్ట్ ఆ తర్వాత షారూక్ అన్నాడు మంచి హిట్టర్, వీళ్ళకి మొన్న ఆడలేకపోయినా కానీ మంచి హిట్టర్ మనకు తెలిసిందే. గ్లెన్ ఫిలిప్స్ని తీసుకోకపోవచ్చు ఎందుకంటే రూథర్ఫర్డ్ని తీసుకున్నారు కాబట్టి. అండ్ సాయి కిషోర్, వీళ్ళ దాంట్లో ఇప్పుడు చెప్పుకోదగ్గ అద్భుతమైన బౌలర్ అని చెప్పాలి. సాయి కిషోర్ మొన్న అద్భుతంగా బౌలింగ్ చేసిండు. సో మంచి స్పిన్నర్, బాగా వేయగలుగుతాడని వికెట్స్ కూడా తీసిండు, బాగా వేయగలిగిండు. సో మనోడిని తీసుకునే ఛాన్స్, అంటే మనోడు బలం అవుతాడు ఈ టీంకి. అండ్ రాహుల్ తివాటియా గురించి చెప్పుకోవాలి. పాపం అనిపించింది అబ్బా మొన్న అయితే. రాహుల్ తివాటియా చేజింగ్లో అద్భుతంగా ఆడతారు, సూపర్గా ఆడతాడు అని మనకు తెలుసు. స్టార్ట్ చేసిండు రాగానే, కానీ పాపం హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అటు సైడ్ రూథర్ఫర్డ్ ఉన్నాడు, ఇట్లా బౌలింగ్
రుతర్ఫర్డ్ స్ట్రైట్ కొట్టిండు, కొట్టంగానే ఇట్లా హర్షదీప్ సింగ్ ఇట్లా పెడితే ఓ చిటికినేలు తాకింది, సారీ చేయగలను, ఇట్లా పైకి పెట్టగానే చిటికినేలు తాకింది, బాల్కి పోయి వికెట్స్కి తాకింది. జస్ట్ మనోడు అప్పుడే జస్ట్ రాహుల్ తివాటి ఒక అడుగు ఇట్లా ముందరికి వేసింది అంతే, పట్టు అన్నది వికెట్. పాపం అబ్బా, అనవసరమైన రన్అట్, చాలా జాలీగా అనిపించింది చూస్తుంటే. సో రాహుల్ తివాటి బాగా ఆడగలుగుతాడు, బాగా ఆడతాడు, చేజింగ్లో అయితే దంచి కొడతాడు, అఫ్ కోర్స్ చేజింగ్లోనే కొడతాడు, అది మనకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ రషీద్ ఖాన్, వీళ్ళకి స్పిన్ బలం అని చెప్పాలి. రషీద్ ఖాన్ స్పిన్లో వీళ్ళకు ఈ టీంకి ఉన్న బలం. అండ్ కగిసో రబాడ, అట్నే సిరాజ్, మహమ్మద్ సిరాజు అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళ ముగ్గురు కూడా కొంత ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు కానీ మంచి పేస్ బౌలర్స్, లైన్ అండ్ లెంత్ బాగా పడుతుంది. కానీ డెత్ ఓవర్స్లో మెయింటైన్ చేయగలిగే బౌలర్ మాత్రం వీళ్ళ దాంట్లో ఎవరు లేరని చెప్పాలి, అది ఒక మైనస్. ఇప్పుడు రెండు టీమ్స్ బాగానే ఉన్నాయబ్బా, రెండు టీమ్స్లో గెలవడానికి అవకాశం ఎవరికి ఉంది దేనికి చెప్తా. ఈ పిచ్చు హోమ్ గ్రౌండ్ జీటీకి, కానీ మొన్న ఓడిపోయారు ఒకటి. అండ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ బాగా స్పీడ్ అందుకోగలిగే సత్తా ఎంఐ కంటే జీటీకి కొంచెం తక్కువ ఉంది. అక్కడ దంచుకొట్టే హిట్ మ్యాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎంఐకి ఉన్న సపోర్ట్, ఎంఐకి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది. అండ్ నెక్స్ట్ డెత్ ఓవర్స్ని మెయింటైన్ చేయగలిగే బౌలర్స్ వీళ్ళ దానిలో లేరు జీటీలో, ఇది జీటీకి మైనస్. ఇక్కడ కూడా ఎంఐకి ప్లస్. అండ్ అద్భుతమైన స్పిన్నర్స్ ఇటు ఉన్నారు, అద్భుతమైన స్పిన్నర్స్ అటు ఉన్నారు. స్పిన్లో ఆడగలిగేటోళ్ళు కూడా ఉన్నారు, కానీ ఈ ఆడగలిగేటోళ్ళ వికెట్ తీయగలిగేటోళ్ళు అటు ఉన్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ కూడా ఎంఐ జీటీ ఈక్వల్గానే ఉంది, కొంచెం ఎంఐకి ఒక కొద్ది ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ టీంలో ఎవరు ఎట్లా ఆడతారు, ఎవరికి ఏ బాల్ వేస్తే అవుట్ అవుతారు, ఎవరికి ఏ బాల్ వేస్తే కొట్టలేకపోతారు, అవన్నీ తెలిసిన వ్యక్తి అటున్నాడు హార్దిక్ పాండ్యా. ఈ టీంని లీడ్ చేసిన హార్దిక్ పాండ్యా అటున్నాడు. సో ఇది ఇంకా చాలా ఎక్కువ ప్లస్ ఎంఐకి. సో ఈ పిచ్ని చూసిన, ఈ గ్రౌండ్ని చూసిన, ఈ ప్లేయర్స్ని చూసిన, టోటల్గా ఇదంతా ఒకసారి స్టడీ చేస్తే మనకేమనిపిస్తుందంటే బట్లర్ ఓపెనర్గా దిగి, బట్లర్ శుభ్మాన్ గిల్ ఇద్దరు ఓపెనర్గా దిగి చాలా మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి గట్టి స్కోర్ ఇస్తే, సాయి సుదర్శన్ అది మెయింటైన్ చేస్తే, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా పెంచుకుంటూ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసుకుంటూ పోతే అప్పుడు ఏమైనా జీటీకి ఛాన్స్ ఉంది. లేదు యాజ్ యూజువల్గా రెగ్యులర్ స్టైల్లో పోయినా, లేదా స్లో ప్యాటర్న్లో పోయినా, ఒక పద్ధతి ప్రకారంగా పోదాం, ఎన్ని పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ స్లోగా ఆడుకుందాం అన్న స్టైల్లో పోతే కనుక ఖచ్చితంగా నాకు తెలిసి ఎంఐకి 70% ఛాన్స్ ఉంది విన్ అవ్వడానికి. ఒక స్లైట్ ఎడ్జ్, అంటే స్లైట్ ఎడ్జ్ ఎక్కువ ఎడ్జ్, ఒక 70% ఛాన్స్ ఎంఐకి ఉంటే ఒక 30% ఛాన్స్ జీటీకి ఉంది. నాకు తెలిసి ఎంఐ గెలిచే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది, ఎందుకు అనేది కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయరు. శుభ్మాన్ గిల్ ఫ్యాన్స్ కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయరు. ఓకేనా, ఉంటా, టేక్ కేర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబా ఖైర్. దీని తర్వాత నెక్స్ట్ మ్యాచ్కి సంబంధించిన వీడియోలు, కంప్లీట్గా మ్యాచ్లకు సంబంధించిన రివ్యూలు అన్నీ మన దానిలో ఉంటున్నాయి. ఒకసారి చూసి ఎంకరేజ్ చేయరు. ఉంటా, షబా ఖైర్.